హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఫ్రేమ్. ఈరోజు వీడియో ఏంటంటే మనం సేవింగ్స్ చేసుకోవడం చాలా అంటే చాలా అవసరం. మీరు చూసుకున్నట్లయితే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంది. సో ఇంకో కొన్ని ఇయర్స్ తర్వాత రూపీ వాల్యూ అయితే ఇంకా పడిపోతుంది. మనిషి అవసరాల వాల్యూ అయితే పెరిగిపోతుంది, కానీ మనీ వాల్యూ అయితే ఎప్పటికీ పెరగట్లేదు. సో దానికి మనం సేవింగ్స్ చేసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. మనకి ఇండియాలో సేవింగ్స్ అనగానే బాగా గుర్తొచ్చేది ఎఫ్డి చేయడం కానీ, చిట్టీలు కట్టడం కానీ, మనీకి ఎవరికైనా వడ్డీకి ఇవ్వడం కానీ చేస్తూ ఉంటాం కదా. అంతేకాకుండా మీరు ఇన్వెస్ట్మెంట్లు కూడా చేసి మనీని అయితే సేవింగ్ చేసుకోవచ్చు. అందులో మెయిన్గా వచ్చేసి ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపిని లాస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి చూసుకుంటే మన ఇండియాలో చాలామంది అయితే ఇది ఫాలో అవుతున్నారు కదా. అసలు ఎస్ఐపి చేయడం వల్ల మనకు నిజంగానే వెల్త్ అయితే జనరేట్ అవుతుందా లాంగ్ రన్లో, లేకపోతే ఈ వెల్త్ జనరేట్ అవుతుందని చెప్పి అందరూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను రీసెంట్గా ట్విట్టర్ యూస్ చేస్తుంటే ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే చూశాను. ఆ ట్వీట్ అయితే మీకు స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాను, ఒకసారి బాగా గమనించండి. ఎస్ఐపి చేస్తే మనకి నిజంగానే లాస్ వస్తుందని చెప్పి అయితే ఆ ట్వీట్లో నాకు అనిపించింది. అసలు ఎస్ఐపి చేస్తే నిజంగానే మనకు లాస్ వస్తుందా లేదో ఈరోజు మనం ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. నార్మల్గా ఒక ఎక్స్ అనే పర్సన్ ఎవ్రీ మంత్ 10K అయితే ఎస్ఐపి చేస్తుంది అనుకుందాం. అలాగా 20 ఇయర్స్ పాటు ఎవ్రీ మంత్ 10K ఎస్ఐపి చేస్తే అతను లాస్ట్ 20 ఇయర్స్కి పోగేసేది 24 lakhs. టోటల్గా ఒక 15% రిటర్న్స్ వచ్చాయి అనుకుంటే ఆ 24 lakhsకి మన దగ్గర ఎండ్ ఆఫ్ ది డేకి మన దగ్గర మిగిలేది 1,27,00,000 అనమాట. మన 1,27,00,000లో మనం పెట్టిన పెట్టుబడి 24 లక్షలు తీసేస్తే మనకు మిగిలేది 1,03,00,000. ఈ 1,03,00,000లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 12.5% చొప్పున చూసుకుంటే 12,87,500 అయితే ట్యాక్స్ అయితే పడుతుంది. ఎండ్ ఆఫ్ ద డేకి ఆ ఎక్స్ అనే పర్సన్కి 1,14,12,500 అయితే మిగులుతాయి. అంతేకాకుండా ఈ 1,14,12,500 ఇన్ఫ్లేషన్ అయితే పెరుగుతూ ఉంటుంది కదా ఎవ్రీ ఇయర్. యావరేజ్గా 6% ఇన్ఫ్లేషన్ వేసుకుంటే మన దగ్గర ఉన్న 1,14,00,000 అప్రాక్సిమేట్గా 35 లక్షలకి అయితే సమానం అవుతుంది. అంతేకాకుండా మనం ఈ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం వచ్చిన రిటర్న్స్ మీద అయితే ట్యాక్స్ అయితే కట్టాలి కదా. ఆ ట్యాక్స్ కూడా ఇప్పుడు చూద్దాం. ఎల్టీసీజీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చి 12.5% అనుకుందాం. అలాగే ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ వచ్చి 6% అనుకుంటే టోటల్ 18.5% అయితే మనం ట్యాక్స్ కడదాము. కాకపోతే మన ఎస్ఐపి ద్వారా వచ్చిన రిటర్న్స్ ఎంతంటే 15%. ఇంకా మనమే 3.5% ఎక్స్ట్రా గవర్నమెంట్కి ట్యాక్స్ అయితే కడతామని నాకు అర్థమైంది. దీన్ని బట్టి నేను ఒక ఎస్ఐపి కాలిక్యులేషన్ అయితే చేశాను. కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే, నేను చేసిన ఈ ఎస్ఐపి కాలిక్యులేషన్ అయితే మీకు ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. నేను కాలిక్యులేట్ చేసిన ట్యాక్స్ ప్రకారంగా అయితే మనం గవర్నమెంట్కి కట్టేది 6.4% ట్యాక్సే. అలా లైక్ ఎగ్జాంపుల్గా ఎలాగంటే మనం ఒక 100 రూపీస్ సంపాదిస్తే అందులో 6 రూపాయలు మాత్రమే మనం గవర్నమెంట్కి ట్యాక్స్ కడతామన్నమాట. రిమైనింగ్ అంతా మన పాకెట్లోనే వస్తుంది. పైన చూపించిన ట్వీట్ అలాగే కాలిక్యులేటర్ కూడా అంతా ఒక ట్రాప్. ఇలా సోషల్ మీడియాలో చాలామంది ఎస్ఐపి చేస్తుంటే మనం చాలా ట్యాక్స్లు కడతాం గవర్నమెంట్కి అని చెప్పి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే మనల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అలా చేసి ఎస్ఐపిని మీరు స్టాప్ చేసుకుంటే రేపు పొద్దున్న ఫ్యూచర్ మీకే చాలా దారుణంగా అయితే ఉంటుంది. మనం కాకపోతే మనీ సేవ్ చేయడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కదా. ఎవరో ఏదో చెప్పారని చెప్పి మనం మన సేవింగ్స్ని అయితే ఇంపాక్ట్ చేసుకోకూడదు. సో అంతేకాకుండా మనం ఈ కట్టే 6.4% ట్యాక్స్ కూడా మనం ఎగ్జంప్షన్ అయితే చేయొచ్చు అండర్ సెక్షన్ 54F ప్రకారంగా. లైక్ ఇప్పుడు మీరు సంపాదించిన రిటర్న్స్ అన్ని ఏదైనా ల్యాండ్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీరు గవర్నమెంట్కి ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇది ఈ ఎస్ఐపి కాలిక్యులేషన్ ట్యాక్స్. మీరు కానీ ఇలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ట్రాప్లో పడి మీ సేవింగ్స్ని అయితే అస్సలు ఇంపాక్ట్ చేసుకోకండి గైస్. ఇది ఈరోజు వీడియో గైస్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేటెడ్ న్యూస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.